బాలు వాళ్ళ అమ్మ, అన్న, వదిన ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరైతే భోజనం చేస్తూ ఉంటారు. కానీ మీనాకు పెట్టకుండా ఆళ్ళు ముగ్గురు తినడం గమనించిన బాలు అయితే అక్కడికి వచ్చేసి, "ఏంటి ఇంకా ఉంచారా? మొత్తం మీరే తిన్నారా?" అని చెప్పి తన భార్యకైతే భోజనం పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి ఉండి ఇలా అనుకుంటూ ఉంటుంది. "ఓ పెద్ద ప్రేమ ఉన్నట్టు ఒలకబోస్తున్నావు గదా! తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోనే బాలు అయితే ఆ భోజనం తీసుకొని మీనా కోసం తినిపియడానికైతే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మీనా అయితే తన భర్త తన కోసం భోజనం తేవడం చూసేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అంతలోనే ఇంకక్కడికి తీసుకెళ్ళిన బాలు మాత్రం ఇంక మీనాకి భోజనం చేయకుండా పొద్దున్నుంచి నీరసంగా ఉన్నావు అని చెప్పేసి తనకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు మీనా మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కోసం నా భర్త ఇన్ని చేస్తున్నాడు అంటే నాపై ప్రేమ ఉంది కాబట్టే చేస్తున్నాడు అని చెప్పేసి తను సైలెంట్‌గా తింటూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి ఇలా అంటూ ఉంటాడు. మా మమ్మీ నిన్ను ఏదో అన్నది కాబట్టే బలమైన కారణం ఉంది కాబట్టే నువ్వు నాకు చెప్పట్లేవు. ఎందుకంటే మా అమ్మని ఎన్ని మాటలన్నా కూడా పడుతుంది అంటే అది ఆమె నిన్ను ఏదో గట్టి మాటలే అన్నది. ఆవిడే చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. కానీ ఇంకొకసారి మా మమ్మీ నేను లేనప్పుడు ఏదైనా అన్నది అంటే ఖచ్చితంగా నాకు చెప్పేసేయి. కానీ ఇలా ఏడుస్తూ వెళ్ళి గుడి చుట్టూ సిలిండర్‌లాగా పొర్లు దండాలు పెడుతూ ఉండకు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఆ మాటకైతే మీనా నవ్వుతూ తన వైపైతే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అలా మాటలు అంటూ అంటూ ఇంక తినిపిస్తూ ఉంటాడు భోజనం బాలు. ఆ తర్వాతయితే మీనా తిని ఇంకా నాకు చాలండి వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏ తిను నువ్వు పొద్దునుంచి నీరసంగా ఉన్నావు అని చెప్పేసి తలపై ఒక మొట్టికాయ వేసి తనకైతే భోజనం తినిపిస్తూ ఉంటాడు బాలు. ఇంకా నా భర్త మారిపోయాడు నాకు అంతే చాలు అని చెప్పేసి మీనా కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మీనా బయటికి వెళ్ళి వర్షం పడుతుందండి నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు లేదు బట్టలు తీసుకురావడానికి వీల్లేదు. ఇంట్లో చిన్నగా మెక్కి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కింద ముగ్గురున్నారు. వాళ్ళే తెస్తారులే నీకెందుకు ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. లేదండి నేను తీసుకొస్తాను అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అయినా కూడా వినకుండా బాలు ఉండి ఏం పర్వాలేదు నువ్వు ఇక్కడే ఉండు నువ్వేం తీసుకురావద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మరి వాళ్ళు బట్టలు తీసుకొస్తారా? లేదంటే మీనా బట్టలు తీసుకురాలేదు వర్షంలో తడిసిపోయాయి అని చెప్పేసి ప్రభావతి మీనాతో గొడవకు దిగుతుందా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.